చేసుకొని చల్లార్చుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. మిర్చిని పట్టించుకున్నాక ఇట్లా పచ్చి కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ఇలాగా పట్టేసుకోవాలండి, మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోనికి చల్లార్చి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. చక్కగా తయారైందండి. ఈ విధంగా ఉంటే సరిపోయిద్దండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవటం వలన చాలా టేస్ట్ వచ్చిద్దండి. తాలింపు వేసుకొని చూపిస్తాండి. స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో